కాంగ్రెస్ ఈయన చరిత్ర అని రోజు మాట్లాడే కాంగ్రెస్ ఈయన చరిత్రలా ఇల్లీగల్ దర్గా గిట్ల ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి హ్యాస్ టేకెన్ ఎ కాల్. బట్ నేనేం అడుగుతున్నా బ్రదర్, వీళ్ళు ఏం చేసిర్రు అని అడుగుతున్నా, మనోళ్ళు ఏం చేసిర్రు అని అడుగుతున్నా. సీతారాంపూర్ ఇంక అట్లనే మిగిలిపోయింది, ఫిలిం నగర్ ఇంక అట్లనే మిగిలిపోయింది, వానరసేనోళ్ళు పిచ్చోళ్ళై తిరుగుతున్నారు అక్కడక్కడ, అట్లనే ఉన్నది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నేను జియో ఫెన్సింగ్ చేపిస్తా దేవాలయ భూములకు అని అనుకుంటే మళ్ళీ నేను రేవంత్ రెడ్డిని పొగడాలనా, లేదా నా సిద్ధాంతాన్ని పట్టుకొని మనని పిచ్చోళ్ళని చేస్తున్న ఈ సిద్ధాంత పరులను పొగుడుదామా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని లీజ్కి తీసుకున్నాడు. లీజ్ అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడతాడొచ్చు అన్న, సీరియస్గా చెప్తున్నా. రాజకీయం పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. జూబ్లీ హిల్స్లో ముస్లింలు ఓట్లుంటే ముస్లింలకు జెండా ఎత్తిండు, ఎగిరేసిండు. ఇట్లా రాజన్న సిరిసిల్లాలా ఎప్పుడైతే ఆయనకు అవసరం ఉన్నదో అసదుద్దీన్ ఓవైసీతో కూడా స్టేట్మెంట్. ఎవడు మనోడు బై ఇప్పుడు ఈడ పొద్దుగల లేస్తే విమర్శించే రేవంత్ రెడ్డి మనోడా, లేకపోతే కాళ్ళు గడిగిన ఎత్తి మీద నీళ్లు పోసుకున్న సిద్ధాంతం మనదా? ఏది మీ కామెంట్ రూపంలో చెప్పు.